హాయ్ అండి, వెల్కమ్ టు రమాస్ కిచెన్. గోంగూర చట్నీ ఎలా చేయాలి ఏంటని చూద్దాం ఒకసారి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మసాలా అన్నం చేసుకొని గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను 6 కట్టలు తీసుకున్న గోంగూర, దానికి సరిపడని పచ్చిమిర్చి, 3 టమోటాలు తీసుకొని కడాయి పెట్టి అది కొంచెం వేడైనాక పచ్చిమిర్చి వేసేయాలి. వాటర్ ఉంటుంది కదా, కడిగి పెట్టింటాం, తేమ వేయంత వరకు వేయించి తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా కలుపుతూ ఉండాలి. చిట్లుతాయి కదా, అందుకని నేను అట్లా మూత పెట్టాను, బయటికి ఆయిల్ అంత వస్తుందని. ఇవి కొద్దిగా వేగేటప్పుడే మనం దాంట్లోకి మెంతులు ఒక 1/4 టీ స్పూను, 1 స్పూన్ జీలకర్ర వేసి కలపాలి. కొద్దిగా వేగాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఇవి టమోటాలు 3 కట్ చేసుకున్నాం కదా, ఆ 3 టమోటాలు వేసేయాలి. 2 సార్లు అట్లా కలయి తిప్పి మూత పెట్టేస్తే అది మగ్గిపోతుంది అన్నమాట, దగ్గరికి రావాలి బాగా. ఆ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మనం గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా, గోంగూర అంతా పెట్టేసుకోవాలి. అంతా పెట్టేసి ఇట్లా పట్టలేదు, నాకు చిన్నగా అయింది. ఉడికితే కొద్దిగా అవుతుంది కదా, కానీ ఇది ఎక్కువ అనిపించింది. అంతా అది వేసి పెట్టేశాను మూత. ఇప్పుడు అంతా కింద నుంచి పైకి అలా కలపాలి. అంతా కింద టమోటా పచ్చిమిర్చి అంతా కలిపేసి మనం మూత పెట్టేసుకోవాలి. నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని అంత విడిగా వేసేసాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇది బాగా మగ్గింది కదా, చూశారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసేవాళ్ళు లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. ఇది పక్కకు పెట్టేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసుకొని పట్టేసుకోవాలి. పట్టేసుకొని తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. అంతా దాని మాదిరి అంతా మిక్సీ పట్టుకోవాలి. మిగతాది కూడా పట్టేసుకున్నాక ఆయిల్ 2 గరిటెలు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు పోపుకి. ఆయిల్ ఉంటేనే మనకు నిలువ ఉంటుంది. ఇది ఆవాలు ఏమి వేయకూడదు. దీంట్లోకి జీలకర్ర మెంతులు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది వేస్తే కన్నా. ఉల్లిపాయలు వేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ వేసుకున్నాం 1 స్పూను. ముందు సాల్ట్ వేసాను, దాంట్లో సాల్ట్ కనిపించలేదు అది మీకు. తర్వాత కొద్దిగా పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిసేపు మగ్గనిచ్చేయాలి. తర్వాత గోంగూర మిక్సీ పట్టుకున్నది దీంట్లోకి వేసేయాలి. వేసేసి అంతా కలిపేసుకోవాలి. నేను మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేసానండి. తర్వాత మళ్ళీ 1 స్పూన్ వేసుకున్నాను. అంతా కలిగి తిప్పాలి. ఇది బాగా ఉడకాలి అనమాట. ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలాలి ఇలా. ఇప్పుడు సాల్ట్ మనకు సరిపడిందో లేదో చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. సరిపోతే వదిలేయండి. ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి. అప్పుడే ఆ గోంగూర పచ్చడి మనకు ఆ టేస్ట్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో మీరు ప్లేట్లో పెట్టుకుంటే ఒక ముద్ద కూడా మిగిల్చారు, అలా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది.